హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలా, హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, వీళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలా. చూడండి ఫ్రెండ్స్, నా తోడు పుట్టినవాడు నాకు ఉండేది ఒక అన్న. మేము ముగ్గురం, మా అమ్మకు మేము ముగ్గురము, ఇద్దరం ఆడపిల్లలము, ఒక తోడు పుట్టినోడు. మా చెల్లెలు లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మేము ఇప్పుడు ఇద్దరం ఉన్నాం, నేను మా అన్న. చూడు ఫ్రెండ్స్, మా అన్న మాత్రం నన్ను ఎప్పుడు నా చెల్లెలు బాగుండాలని కోరుకుంటుంటాడు. ఏదన్నా నేను చిన్నగా ఏదైనా కానీ మా వాయినతో ఏదైనా గొడవ పడినా కానీ నన్నే అడుస్తాడే కానీ మా బావ మంచివాడు, కానీ నువ్వే నోరు తగ్గించుకోవాలా, ఎక్కువ మాట్లాడకూడదు అంటాడు. నా క్షేమం కోరి నా తోడు పుట్టినోడు నాకు చెప్పగలుగుతాడు ఫ్రెండ్స్. కానీ నా తోడు పుట్టినోడు కూడా బాగుండాలా, తన పిల్లలతో తన భార్యతో తను సంతోషంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నా తోడు పుట్టినోడు బాగుండాలని నేను కోరుకుంటాను. తను నన్ను బాగుండాలని, నేనెంతో బాగుండాలని, నా భర్తకు నేనెంతో సంతోషంగా ఉండాలని, నేను బాగుండాలని నన్ను ఒక పుణ్యవానికి ఇచ్చినాడు. నా తోడు పుట్టినోడికి నిన్నే లేకపోయినా నన్ను పుణ్యవానికి ఇచ్చినాడు. చూడు ఫ్రెండ్స్, అది తోడు పుట్టినోడి ఆలోచన. చూడు ఫ్రెండ్స్, నేను బాగుండాలని నా తోడు పుట్టినోడు నన్ను కోరుకునేప్పుడు నా తోడు పుట్టినోడు కూడా బాగుండాలని నేను నా తోడు పుట్టినని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ భగవంతుని కూడా నా తోడు పుట్టినోడు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.